వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ 2025కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మీరు వెళ్తారు కదా, మరి ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాలన్నది లిస్ట్ నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టుమారో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అంటే 21st నుంచి. మరి ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి అన్నది మనం వీడియోలో అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్క డాక్యుమెంట్ గురించి అయితే మాట్లాడదాం. మెయిన్గా ఫస్ట్ ఏంటంటే ఏదైతే ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే ప్రాసెసింగ్ ఫీజు ఎలా పే చేయాలి, కౌన్సిలింగ్ ఫీజు ఎలా పే చేయాలని ఆల్రెడీ వీడియో అయితే చేసాం. అలా చూసి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుందో వాళ్ళు మనకు ఫీజు అనేది పే చేస్తారు కదా. అలా పేమెంట్ అయిన తర్వాత ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్ ప్రింట్ తీసుకోవాలని కూడా చెప్పుకున్నాము. సో ఆ యొక్క రిసిప్ట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు పాలసీ రిలేటెడ్గా హాల్ టికెట్, అలానే ర్యాంక్ కార్డు, రిజల్ట్స్ వచ్చిన ర్యాంక్ కార్డు ఉంటుంది కదా, అవి ఈ 3 డాక్యుమెంట్స్. దాంతోపాటు ఏదైతే 10th క్లాస్ సంబంధించి మార్క్స్ మెమో అయితే ఉంటుంది కదా, ఇక్కడ మీకు ఏమైనా షార్ట్ మెమోస్ కానీ లేదంటే లాంగ్ మెమోస్ కానీ ఏమన్నా స్కూల్లో ఇచ్చి వచ్చినట్టయితే అవి తీసుకెళ్ళండి. లేదు అనుకున్నట్టయితే మనకు ఇంటర్నెట్ కాపీ ఉంటుంది కదా, అది అయినా కూడా పర్వాలేదు, అదైనా కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇది మనకు ఏదైతే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇది లేకపోయినట్టయితే మనకు కొన్ని స్కూల్స్లో ఎలా అంటే మీరు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్ జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అదైనా కూడా ప్రాబ్లం అయితే లేదు. బట్ అందులో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండేటట్టయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సర్టిఫికేట్ అయితే ఉంటుంది. కాబట్టి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు దాన్ని తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ లేదు అనుకున్నట్టయితే, లేకపోయినట్టయితే ఏం చేయలేము, లేకపోయినా కూడా మీరైతే వెళ్ళండి, ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈ 2 డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉన్నట్టయితే తీసుకెళ్ళండి, లేదంటే లేదు. బట్ ఉంటే ఏంటంటే దానికి సంబంధించిన బెనిఫిట్స్ అయితే మీకు యాడ్ అవుతాయి. ఏమేమి బెనిఫిట్స్ యాడ్ అవుతాయి అన్నది ఆల్రెడీ చాలా వీడియోస్లో మనం చెప్పి ఉన్నాం, ఒకసారి అయితే గమనించండి. ఆ తర్వాత లోకల్ స్టేటస్ కానీ మైనార్టీ కానీ ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు అందరికీ అప్లికబుల్ అయితే అవ్వవు. ఇవి ఎవరికైతే అప్లికబుల్ అవుతాయో వాళ్ళు ఉన్నట్టయితే తీసుకెళ్ళండి, లేదంటే ఇంక మనం ఏం చేయడానికి అయితే లేదు. ఆ తర్వాత యాజ్ యూజువల్గా టీసీ అనేది మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినట్టయితే టీసీ మీకు హెల్ప్ అనేది అవుతుంది. సో టీసీ తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకు విజయవాడకు సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి అక్కడ మనకు ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్తారో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్తో పాటు ఇది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరి దగ్గరైనా ఇన్కమ్ లేకపోయినట్టయితే దానికి ప్లేస్లో మీరు రేషన్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో రేషన్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. ఇవి మనకు మ్యాండేటరీగా కావాల్సిన డాక్యుమెంట్స్. దీంతోపాటు మీ దగ్గర ఇంకా ఏమన్నా అడిషనల్గా మీకు సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా మీరైతే క్యారీ అయితే చేయండి, ప్రాబ్లం అయితే లేదు. మెయిన్ ఏంటంటే మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ మీరు తీసుకెళ్ళినట్టయితే వాళ్ళకి ఏవేవి కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో అందుకని మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా మీరైతే తీసుకెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.